భక్త మహాశయులందరికీ దేవ దీపావళి శుభాకాంక్షలు. వాస్తవంగా కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ముఖ్యంగా నది స్నానము మరియు రెండవది దీపాలు వెలిగించడం. వాస్తవంగా కూడా హిందూ ధర్మం అంతా కూడా తపస్సు, యజ్ఞము. తపస్సు చేయడం వల్ల మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు తొలగితే, యజ్ఞం చేయడం వల్ల ప్రకృతి శుద్ధి కాబడుతుంది. కాబట్టి కాలగతిలో మానవ జీవన వైవిధ్యం అంతా కూడా ఆధ్యాత్మిక చైతన్యానికి దూరంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా జీవనాన్ని గడపడానికే మనకు ప్రతి మాసంలో పూర్వ ఋషులు భగవంతుణ్ణి మరవకుండా ఏదో ఒక పర్వదినాన్ని మనకు పెట్టారు. ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిదినం పర్వదినమే. కాబట్టి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి చాలా విశిష్టమైన పర్వదినం. ఎందుకు అంటే దేవతలు ఆయా లోకాలను నుండి భూలోకానికి వస్తారట, ద్వీపంలో ఉంటారట. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ, భగవంతుడు జ్యోతిర్మయ స్వరూపుడు అని చెప్పింది వేదం. కాబట్టి ఈరోజు నెయ్యితో వత్తులను తడిపి దీపాన్ని వెలిగిస్తే యజ్ఞం చేసిన ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి యజ్ఞాతు వర్షతు పరిజన్య, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యజ్ఞం వల్ల వర్షం వల్ల పృథివీ సస్యములు శ్యామలంగా ఉంటాయని చెప్పారు. కాబట్టి ఈ ప్రకృతిలో ఒక గొప్ప ప్రక్రియ, ఆరోగ్య సూత్రం అంటూ ఉంది. అంటే కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం, దీపాలు వెలిగించడం ఇత్యాది కైంకర్యాలు చేయడం వల్ల ప్రాణికోటి మనుగడ కాపాడబడుతుంది. కనుక అందరం కూడా ఈరోజు సాయంకాలం విశేషంగా జ్వాలాతోరణ మహోత్సవం మరియు దీపోత్సవ కార్యక్రమాన్ని శ్రీ అమ్మ గుడిలో నిర్వహించడం జరుగుతుంది.